హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ఈ దీపావళికి యూజ్ చేసిన మట్టి దీపాలతో చాలా చాలా కలర్‌ఫుల్ అయిన 4 ఐడియాస్‌తో వచ్చేసానండి. చాలా బావుంటుంది. ఐడియాస్ మాత్రం అస్సలైతే స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూడండి. ఐడియాస్ మాత్రం చాలా బావుంటాయి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే నేను కొన్ని మట్టి దీపాలు తీసుకున్నానండి. పాత దీపాలైతే ఇలాంటి షేప్‌లోనివి తీసుకున్నాననమాట. చిన్నవైతే ఒక 3 అండి. పెద్ద సైజ్ దీపం అయితే ఒకటి తీసుకున్నానండి. ఇలాంటిదైతే. ఇప్పుడు స్కెచ్ పెన్ తీసుకొని చూడండి. ఈ విధంగా దీపాన్నయితే వెనకాలకి ఈ విధంగా తిప్పుకొని, దీపం వెలిగించే దగ్గర కాకుండా వెనకాల చూడండి. ఈ విధంగా నేను డాట్స్ సెట్ చేసుకుంటున్నాను. ఒక 3 డాట్స్ అయితే కొద్దిగా గ్యాప్ ఇచ్చి, మరియు ఇప్పుడు చిన్న దీపాలకైతే చూడండి. దీపం వెలిగించే దగ్గర కాకుండా దాని వెనకాల ఈ విధంగా నేను డాట్స్ 3 దీపాలకైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. కేవలం ఒక్క డాట్ మాత్రం. ఈ విధంగా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ ఎక్కడైతే సెట్ చేసుకున్నామో స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా హోల్స్ అయితే వేసుకోవాలండి. ఇలా అంతా మనం హోల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీటికైతే నేను కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ దీపానికైతే ఈ విధంగా ఆరెంజ్ పెయింట్ అండి. చిన్న దీపాలకైతే ఈ విధంగా డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. ఈ ఐడియాకైతే ఈ కలర్స్ చాలా బావుంటుందనమాట. కలర్స్ అయితే కేవలం వెనకాల మాత్రం ఈ విధంగా అంటించుకోవాలండి. ఫ్రంట్‌లో అయితే అవసరం లేదండి. ఈ విధంగా నేను అద్దాలు తీసుకొని దాని చుట్టూనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఫెవికాల్ సహాయంతో. ఈ విధంగా టోటల్‌గా చిన్న దీపాలకి, పెద్ద సైజ్ దీపాలకి ఇలాంటి షేప్‌లో ఉన్న అద్దాలైతే చాలా బావుంటుంది. ఒకవేళ అద్దాలు లేకపోతే మీరు ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి కలర్ సహాయంతో. టోటల్‌గా అద్దాలంతా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూరునయితే ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో చూడండి డాట్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇయర్ బడ్‌తో టోటల్‌గా అన్ని పీసెస్‌కి ఈ విధంగా వేసుకున్న తర్వాత అండ్ సైడ్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా నేను కింద కూడా ఈ విధంగా డాట్స్ అయితే వేసుకున్నానండి. వీటి మిడిల్‌లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా టూత్ పిక్ సహాయంతో హార్ట్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నాను చుట్టూరున చిన్న దీపాలకైతే. అండ్ పెద్ద సైజ్ దీపాలు చూడండి ఈ విధంగా నేను పెద్ద సైజ్ మిర్రర్ అయితే సెట్ చేసుకొని వాటికి కూడా లైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ డార్క్ బ్లూ పెయింట్ సహాయంతో డాట్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా. టోటల్‌గా అన్ని పీసెస్‌ని ఈ విధంగా మనం డ్రాయింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను అట్టముక్క తీసుకున్నానండి. నోట్‌బుక్ అట్టముక్క ఉంటుంది కదా! ఒకటి తీసుకున్నాననమాట. ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే డార్క్ బ్లూ దారం తీసుకొని చూడండి. ఈ విధంగా కొన్ని వరుసలు తీసుకొని సూది దారం సహాయంతో ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా వెనకాలైతే ముడైతే వేసుకొని ఇప్పుడు ఈ పీస్‌ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి చివరి వరకు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పెద్ద సైజ్ దీపంకి అయితే ఈ విధంగా కిందైతే హోల్స్ వేసుకున్నాం కదండీ! అక్కడైతే ఫస్ట్ అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకు దారం అయితే కిందకి పడకుండా ఉంటుందనమాట. మనం డెకర్ చేసేటప్పుడు బరువుకైతే కిందకి పడకుండా చాలా చక్కగా స్టిఫ్‌గా ఉంటుందండి. ఇలా వేసుకోవడం వల్ల అట్ట ముక్కనైతే ఇప్పుడైతే చూడండి కొన్ని పల్స్ తీసుకునే విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసి ఇప్పుడు చిన్న దీపం సహాయంతో ఈ విధంగా నేను వేసుకొని చూడండి నాట్ అయితే వేసుకుంటున్నాను. కిందైతే ఇలాగే హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు మనం ఈ దీపాలనైతే సెట్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ దీపానికైతే ఈ విధంగా వేలాడించుకున్న తర్వాత పైన కూడా నేను ముందుగానే ఈ విధంగా హోల్స్ అయితే సెట్ చేశానండి. అక్కడైతే ఈ విధంగా దారం అయితే వేసుకొని ఈ విధంగా నాట్ అయితే వేసుకొని ఇక దీన్ని మనం మలకైతే వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చాలా బావుందండి. కాంబినేషన్ అదిరిపోయిందనమాట. ఈ డార్క్ బ్లూ ఈ విధంగా ఆరెంజ్‌కైతే ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి. మన ఇంట్లో ఈ పాత దీపాలతో ఇంత కలర్‌ఫుల్‌గా చేసేయొచ్చండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇలాంటివి 2 తయారు చేసి మనం డోర్స్‌కైతే అటు ఇటు విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి. సేమ్ పాతవైతే ఒక 4 తీసుకున్నానండి. ఈ ఐడియాకైతే 4 సరిపోతాయన్నమాట. షేప్ కూడా ఇలా ఉండాలండి. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఇప్పుడైతే మోల్డెడ్ తీసుకున్నానండి. ఈ విధంగా 2 ప్యాకెట్స్‌లో కొద్ది కొద్దిగా తీసుకునే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే చూడండి ఈ విధంగా నేను రౌండ్ షేప్‌లో తయారు చేసి దీపానికి వెనకాలైతే ఫ్లాట్‌గా ఉంది కదండీ! అక్కడ ఈ 2 పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటినైతే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఆరకముందే 2 పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో కూడా చూడండి ఈ షేప్‌లో తయారు చేసి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. వాటికి మిడిల్‌లో అయితే ఈ విధంగా అంతా మనం తయారు చేసుకోవాలనమాట. సేమ్ మిగతా పీస్ కూడా ఇలాగే మనం తయారు చేసుకోవాలండి. కొద్దిసేపైతే ఎండలో ఆరించుకున్నట్లయితే అది మనకు చక్కగా ఆరిపోతుందండి. ఇప్పుడు వీటికైతే నేను కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. డిఫరెంట్ కలర్స్ అయితే. వీటికైతే చూడండి గ్రీన్, రెడ్ మరియు బ్లూ, ఆరెంజ్ అయితే అప్లై చేసుకున్నానండి. మీకు కావాలంటే లైట్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్‌గా కేవలం దీపానికి మాత్రం కలర్స్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న మోల్డెడ్‌కైతే వైట్ పెయింట్ అయితే వేసుకుంటున్నానండి. కేవలం ఈ 2 పీసెస్ మాత్రం వైట్ పెయింట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిడిల్‌లో ఉన్న పీస్‌కైతే ఈ విధంగా నేను యెల్లో పెయింట్ అయితే వేసుకుంటున్నానండి. చాలా బావుంటుంది కలర్ అయితే. ఈ విధంగా టోటల్‌గా అన్ని పీసెస్‌కి వైట్ మరియు యెల్లో పెయింట్ అప్లై చేసుకున్న తర్వాత
ఇప్పుడు వీటినైతే మరింత కలర్‌ఫుల్‌గా చేయడానికి ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ తీసుకొని మిడిల్‌లో అయితే వేసుకుంటున్నానండి. డాట్స్ అయితే ఇయర్ బడ్ సహాయంతో. ఇప్పుడు చిన్న బ్రష్ సహాయంతో వైట్ పెయింట్‌తో చూడండి లైన్స్ అయితే వేసుకుంటున్నాను. దీపానికి సైడ్‌లో అయితే అటు ఇటు విధంగా పెద్ద షేప్‌లో అయితే లైన్స్ వేసుకోవాలండి. ఇలా వి షేప్‌లో అయితే సేమ్ ఇలాగే అటువైపు కూడా వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత పైనది చూడండి జిగ్‌జాగ్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నాను. మిడిల్‌లో అండ్ సైడ్‌లో ఈ విధంగా 3 లైన్స్ అయితే వేసుకోవాలి. జిగ్‌జాగ్ షేప్‌లో అయితే పైనైతే వేసుకున్న తర్వాత కింద కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. టోటల్‌గా అన్ని పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక వేస్ట్ అట్ట ముక్క తీసుకున్నానండి. ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను. స్ట్రెయిట్‌గా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు స్కెచ్ పెన్ సహాయంతో డాట్స్ అయితే వేసుకుంటున్నాను. చివర్లో అయితే కొద్దిగా స్పేస్ ఇచ్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా హోల్స్ అయితే సెట్ చేసుకోవాలండి. డాట్స్ అయితే ఇక్కడ వేసుకున్నాము. అక్కడ ఈ విధంగా మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో హోల్స్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కంబి తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత వీటికైతే చూడండి ఒక షేప్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా ఎస్ ఆకారంలో షేప్ ఇచ్చుకున్న తర్వాత అన్ని పీసెస్‌ని ఈ విధంగా చూడండి ఈ హోల్స్ వేసుకున్నాం కదండీ! వీటిలో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసి వెనకాలైతే ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు మనకు కంబీలైతే స్టిఫ్‌గా ఉంటుంది. అటు ఇటు కదలకుండా టోటల్‌గా అన్ని కంబీలని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనికైతే నేను ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు అట్టముక్కైతే కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకైతే లైట్ కలర్స్ చాలా బావుంటుంది. సేమ్ కలర్ ఈ విధంగా అట్టముక్కకు మరియు కంబీలకైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. టోటల్‌గా అంతా మనం ఆరించుకున్న తర్వాత ముందుగానే ఈ షేప్‌లో మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! దీపాలనైతే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడైతే నేను ఫెవి బాండ్ తీసుకున్నాను. దీపానికైతే వెనకాల ఈ విధంగా కొద్దిగా అప్లై చేసుకునే విధంగా సెట్ చేసుకోవాలండి. అట్టముక్కైతే వరుసగా అన్ని పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేసి ఆరించుకున్న తర్వాత మీరైతే అనుకోవచ్చండి దీపాలైతే బరువుగా ఉంటాయి కాబట్టి పడిపోతాయని. అస్సలైతే పడవండి. ఈ ఫెవి బాండ్ మనం యూజ్ చేయడం వల్ల చక్కగా అదైతే స్టిఫ్‌గా ఉంటుందండి. అస్సలైతే కిందకి పడదు. దీని ప్లేస్‌లో మీరు ఫెవిస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీపాల కిందైతే లైన్స్ అయితే వేసుకుంటున్నాను. బ్లాక్ పెయింట్ సహాయంతో జిగ్‌జాగ్ షేప్‌లో లైన్స్ వేసుకున్న తర్వాత సైడ్‌లో కూడా ఆకు షేప్‌లో అయితే లైన్స్ వేసుకోవాలండి. టోటల్‌గా అంతా వేసుకున్న తర్వాత పైన కూడా ఈ విధంగా హోల్స్ అయితే సెట్ చేసుకొని మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను దారం సహాయంతో కట్టుకున్నానండి. అంతే అండి. ఒక బ్యూటిఫుల్ అయిన కీ స్టాండ్ అయితే తయారు చేసుకున్నామండి. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇందులో అయితే మనం కేవలం కొన్నే కాకుండా చాలా ఎక్కువ కీసే మనం ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇలాంటి ఐడియాస్ మనకు బయట కూడా దొరకవండి. ఇంట్లోనే మనం ఈ పాత దీపాలతో ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి పాత దీపాలని పడేయకుండా ఇలా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. దీపావళికైతే ప్రత్యేకంగా ఇలాంటి దీపాలైతే తీస్తూ ఉంటాం కదండీ! దీపావళి రోజు చాలా కలర్‌ఫుల్‌గా ఉండడానికి. కానీ ఈ దీపాల్ని మనం పడేస్తూ ఉంటామండి. అస్సలు దీంతో ఏమి యూజ్ లేదని అస్సలైతే పడేయకండి. వీటిని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా చూపిస్తాను రండి. ఈ విధంగా ఇలాంటి షేప్‌లో మరియు ఈ విధంగా కలర్ ఉన్న దీపాలైతే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వీటికైతే చూడండి ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్ అయితే ఈ విధంగా కొద్దిగా టచ్ అప్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇదైతే కొద్దిగా బ్లాక్‌గా అయిపోయింది కాబట్టి మనం వెలిగించడం వల్ల ఈ విధంగా కొద్దిగా నేను గోల్డ్ పెయింట్‌తో టచ్ అప్ చేసుకుంటున్నానండి. అప్పుడు మనకు ఆ బ్లాక్‌నెస్ అంతా వెళ్ళిపోతుందనమాట. చక్కగా ఈ విధంగా నేను అంతా లోపల మరియు సైడ్‌లో కేవలం ఫ్రంట్‌లో మాత్రం ఈ విధంగా నేను ఈ గోల్డ్ పెయింట్ అయితే టచ్ అప్ చేసుకుంటున్నానండి. 2 దీపాలకి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్‌లోనే దీపాలనైతే ఈ విధంగా బాగా వాష్ చేసుకొని తీసుకున్నానండి. చాలా ఎక్కువగానే బ్లాక్‌నెస్ ఉందన్నమాట. ఈ విధంగా వాష్ చేసుకున్నట్లయితే కొద్దిగా మనకు రిమూవ్ అవుతుందండి. ఇంకా దాన్ని మనం ఈ విధంగా కవర్ చేయడానికి ఈ విధంగా గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకోవాలి. టోటల్‌గా 2 పీసెస్‌కి ఈ విధంగా వేసుకొని ఆరించుకోవాలి. ఇప్పుడు దీపాలనైతే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ షేప్‌లో అయితే అట్ట ముక్కనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. కేవలం ఒక్క సైడ్ మాత్రం అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని చూడండి 4 వైపులా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఎడ్జెస్‌లో అయితే వేసుకున్న తర్వాత ఇక్కడికి చూడండి ఇలాంటి షేప్‌లో ఉన్న అద్దాలు తీసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని వాట్ పెన్ సహాయంతో ఈ విధంగా ఈ అద్దాల చుట్టూ లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. చక్కగా విధంగా వేసుకొని చూడండి. ఇప్పుడు ఈ అట్టముక్క చుట్టూనయితే గోల్డ్ పెయింట్ సహాయంతో టచ్ అప్ చేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా 4 వైపులా గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకున్న తర్వాత కేవలం ఎడ్జెస్‌లో మాత్రం ఇప్పుడు చూడండి మనం తయారు చేసుకున్న ఈ దీపాలు తీసుకున్నానండి. దీపాలనైతే చూడండి పైన మరియు కింద ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంటించుకోవడానికి నేను ఫెవి బాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో ఫెవిక్విక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇదైతే అస్సలు పడదండి. కిందకైతే బరువుగా ఉంది కాబట్టి ఫెవి బాండ్ అయితే మనకు చాలా చక్కగా స్టిఫ్‌గా అతుక్కుంటుందండి. కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసి ఈ విధంగా అంటించుకున్నట్లయితే చక్కగా అదైతే మనకు అతుక్కుంటుందనమాట. టోటల్‌గా 2 పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను బ్లాక్ దారం తీసుకున్నానండి. ఈ విధంగా ఈ షేప్‌లో తయారు చేసుకొని చూడండి. ఈ విధంగా సెట్ చేసుకున్నాను. వెనకాలైతే కొద్దిగా అంటించుకోవడానికి నేను ఫెవిక్విక్ అయితే యాడ్ చేస్తున్నానండి. చక్కగా ఇదైతే మనకు స్టిఫ్‌గా ఉంటుంది. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత దీనైతే మనం ఇక దీన్ని వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఈ
ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. ఇలాంటి షేప్‌లో ఉన్న మనం దీపాలైతే అస్సలైతే యూజ్ లేదని పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయకండి. ఇంత కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా తయారు చేసుకోవచ్చనమాట. ఇలాంటివి 2 తయారు చేసి డోర్స్‌కి అటు ఇటు గాని, లేదా ఒక్కటే విధంగా హాల్‌లో గాని, లేదా బయట విధంగా డెకర్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. ఇలాంటి షేప్‌లో అండ్ కలర్‌ఫుల్‌గా ఉండే 2 దీపాలనైతే బాగా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటికైతే నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కేవలం ఫ్రంట్‌లో మాత్రం అప్లై చేస్తున్నానండి. టోటల్‌గా 2 పీసెస్‌కి ఒక 2 సార్లయితే ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసుకున్నట్టయితే కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ లాంగ్ లాస్టింగ్ వస్తుందనమాట. 2 పీసెస్‌కి ఈ విధంగా వేసుకొని ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఎక్స్‌పైర్ అయిపోయిన టాబ్లెట్ తీసుకున్నానండి. ఇలాంటి షేప్‌లో ఉన్న టాబ్లెట్ అయితే ఈ విధంగా నేను రౌండ్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని పీసెస్‌ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఫెవి బాండ్ తీసుకున్నానండి. ఈ విధంగా దీపానికైతే అటు ఇటు ఈ విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి ఈ విధంగా చూడండి టాబ్లెట్ షీట్‌ని అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిడిల్‌లో కూడా ఇంకొక పీస్‌ని ఈ విధంగా సెట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు చూడండి వైట్ పెయింట్ తీసుకొని మనం మిడిల్‌లో అయితే వేసుకున్నాం కదండీ! దాని చుట్టూనైతే డాట్స్ అయితే వేసుకోవాలి. 2 పీసెస్‌కైతే ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీపం వెలిగిస్తాం కదండీ! అక్కడైతే చూడండి ఈ విధంగా నేను వైట్ పెయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. 2 దీపాలకైతే లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇయర్ బడ్‌తో చూడండి చుట్టూన్న విధంగా డాట్స్ అయితే వేసుకోవాలి. టోటల్‌గా 2 పీసెస్‌కి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇయర్ బడ్ సహాయంతో చూడండి యెల్లో పెయింట్ విధంగా పెద్ద రౌండ్ షేప్‌లో అయితే నేను డాట్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని చూడండి ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో పైనైతే లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ మిడిల్‌లో కూడా బ్లాక్ పెయింట్ సహాయంతో ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి. చాలా చక్కగా 2 పీసెస్‌కి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఈ షేప్‌లో అయితే వాల్ డెకర్ చేసుకున్నాననమాట. చాలా చక్కటి ఒక బ్యూటిఫుల్ అయిన ఐడియా తయారు చేసుకున్నామండి. ఇదైతే చూడ్డానికి బర్డ్ షేప్‌లో ఉందండి. ఇలాంటి కొన్ని తయారు చేసి మనం చాలా ఎక్కువగానే డెకర్ చేసుకోవచ్చండి. కేవలం అటు ఇటే కదండీ! కింద మరియు పైన కూడా ఇలాంటివి 4 తయారు చేసి చక్కగా ఈ విధంగా డెకర్ చేసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. ఈ దీపావళికి మనం యూజ్ చేసిన పాత మట్టి దీపాలని పడేయకుండా ఇంత కలర్‌ఫుల్‌గా చేసేయొచ్చండి. ఐడియాస్ మాత్రం మనకు బయట కూడా దొరకవండి. ఇంట్లో మనం ఇంత బాగా చేసుకోవచ్చనమాట. ఈ పాత దీపాలతో ఏ ఐడియా మీకు బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.